నాకు బర్త్డే విషెస్ చెప్పవా? ఎందుకు చెప్పాలి అసలు? మా మీద కోపమా? అవును. ఎందుకని అసలు? స్కూల్ దగ్గర ఇద్దరు నన్ను తిట్టారు కదా, అందుకే. మీరంటే నాకు కోపం అసలు. సారీ నానమ్మ, నీ దగ్గర తప్పుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించవా? నానమ్మ, నిన్ను తిట్టినందుకు మేమిద్దరం లెంపలేసుకుంటున్నాం. సారీ చెప్పాం కదా నానమ్మ, ఇంకా నీ కోపం పోలేదా అసలా? అంత తొందరగా పోదసలా. తప్పు ఒప్పుకున్నాం కదా. గుంజీలు కూడా తీసాం కదా, ఇంకా గుంజీలు తీయమంటావా చెప్పు? రిషి, ఇంకా తీద్దాం పట్టరా, నాన్నమ్మ ఇంకా కోపంగానే ఉంది. వద్దొద్దు బంగారం, ఆగండి ఆగండి. మీరు గుంజీలు తీయాల్సిన అవసరం ఏమీ లేదసలా. అయినా నన్ను తిట్టింది ఎవరో బయటి వాళ్ళు కాదు కదా, నా ముద్దుల మనవడు, నా ముద్దుల మనవరాలే కదా. మిమ్మల్ని క్షమించేశానులే. కాకపోతే ఎక్కడో మనసులో బాధగా ఉంది. బాధుందా? మమ్మల్ని దీవించు నాన్నమ్మ. మీరిద్దరూ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. అమ్మయ్యా, ఎలాగైతేనే మీ నానమ్మ కోపం ఇద్దరూ పోగొట్టేశారు. నానమ్మ, నేను నిన్ను తిట్టినందుకు నువ్వెంత బాధపడ్డావో ఇక్కడ నేను అంతే బాధపడ్డాను అసలు. అందరికన్నా నాకు నువ్వే ఎక్కువ నానమ్మా. ఏంటి, నిజంగానా అసలా? అవును నానమ్మా, నీ తర్వాతే తాతయ్య, నీ తర్వాతే నాన్న, చివరికి నీ తర్వాతే మా అమ్మ కూడా. నా తల్లే, నా తల్లే, ఎంత బాగా చెప్పావే అసలా. విన్నావా చంద్ర, నా మనవరాలు ఏం మాట్లాడిందో విన్నావా? ఎంతైనా శశికన్ని నీ బుద్ధులే కద్దాము. నీ లక్షణాలతో పాటు నీ ఊత పదం అసలా కూడా వచ్చేసింది తనకి. అవును అసలా. పెద్దనాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి. హే, లేవండి లేవండి. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రిషి, శశి. థాంక్యూ పెద్దనాన్న. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే పిల్లలు. థాంక్యూ పెద్దమ్మా. అయ్యో, లేవండి లేవండి లేవండి, చల్లగా ఉండండి. మిమ్మల్ని మన ఇంటికి తీసుకెళ్తాం, సరేనా? మా అమ్మని కూడా తీసుకువెళ్ళిపోదాం మనం.
మీ అమ్మని ఎక్కడికి తీసుకువెళ్లాలో తప్పకుండా అక్కడి వరకు తీసుకువెళ్దాం. ఓకేనా? ఓకే. చేసి ఎంత కోపంగా చూస్తుందేంటి? కొంప తీసి అందరి ముందు నిజంగానే బయట పెట్టిస్తుందా ఏంటి? శశి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హే, అసలు నువ్వెందుకు మా బర్త్డే ఫంక్షన్ కి వచ్చావు? వెళ్ళిపో. శశి, ఏమైందమ్మా? ఎందుకు సంధ్య మీద అరుస్తున్నావు? ఈ సంధ్య మంచిది కాదు నాన్న, చాలా చెడ్డది. అదేంట్రా శశి అలా అంటున్నావు? ఆ సంధ్య నిన్ను అమ్మలాగా చూసుకుంది కదా, నువ్వంటే తనకి ఎంత ప్రేమో. లేదు నానమ్మ, ఈమె అమ్మ కాదు. తన ప్రేమ నిజం కాదు, అదంతా నటన, మోసం. అసలేమైంది శశి? తాతయ్య, నేనిమ్మని అమ్మగా అనుకున్నాను, కానీ ఈమె నన్ను ఓడించాలని చూసింది. సంధ్య నిన్నెందుకు ఓడించాలనుకుంటుంది శశి? ఎందుకంటే పెద్దనాన్న, నేను గెలిస్తే మా సింధు అమ్మ గెలిచినట్టే కదా. మా అమ్మని ఓడించాలనే ఆ రోజు నన్ను ఓరల్ ఎగ్జామ్ కి వెళ్ళనివ్వకుండా ఈ సంధ్య నన్ను క్లాస్ రూమ్ లోకి లాక్కెళ్ళి నన్ను బంధించాలని చూసింది. అప్పుడు సింధు అమ్మే వచ్చి పాపం నన్ను కాపాడింది. అంతేకాదు, నేను అమ్మ కార్లో స్కూల్కి వెళ్తుంటే దారిలో రౌడీలను పెట్టి ఆపాలని చూసింది కూడా ఈ సంధ్యనే. అమ్మ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉండటానికి కారణం కూడా ఈ సంధ్యనే. ఏంటి సంధ్య, నా కూతురు చెప్పేది నిజమేనా? మాట్లాడవే. ఎంత నమ్మాను నిన్ను. నా పిల్లల్ని తల్లిలా చూసుకుంటావని నీ మెళ్ళలో తాళి కట్టడానికి కూడా రెడీ అయ్యాను. నన్నే మోసం చేస్తావా? నా కూతురు ఓరల్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకుండా ఆపి తనని ఓడించాలని చూస్తావా? నిన్ను దాన్ని ఇంకొకటి పీకకుండా ఆగిపోయావేంట్రా? నిన్ను ఏమే, రౌడీలని పెట్టి నా మనవరాలి ప్రాణాలతో చెలకటమాడుతావా? శశికేమైనా అయితే ఏంటి పరిస్థితి? దాము,
నేను నీకు ముందే చెప్పాను, సంధ్య వాళ్ళమ్మ ఇద్దరూ డబ్బు మనుషులు అని. వీళ్ళకి మనసు మమతల గురించి తెలీదని ఇంట్లో నుంచి పంపించేయమని నీకెప్పుడో చెప్పాను. నువ్వు నా మాట విన్నావా? లేదు, వినలేదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనింట్లోనే ఉంటూ మనకే ద్రోహం చేయాలని చూసింది. ఎంత నాటకం ఆడావే! చిచి, మా అమ్మ చెప్తే మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ మీ మనసులో ఇంత కుళ్ళుందనుకోలేదు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఛీ! చెప్పు సంధ్య, ఇదంతా ఎందుకు చేశావు? నీ చేత ఎవరు చేయించారు? నిజమేంటో బయట పెట్టు. సంధ్య నన్ను చూస్తుందేంటి? ఇదంతా నేనే చేయించానని నా పేరు చెప్పేస్తుందా ఏంటి? మాట్లాడవేంటి? నిజం చెప్పవు కదూ? నిన్ను మాట్లాడవే. నిజం చెప్పకపోతే నీ ప్రాణం తీస్తాను. వద్దు సింధు, సింధు, మా అమ్మని వదులు. సింధు, మా ఏమి వదులు సింధు. అమ్మో, సంధ్య ఖచ్చితంగా నా పేరు చెప్పేస్తుంది. ఇష్యూ నా మీదికి డైవర్ట్ అవ్వకుండా ఏదో విధంగా మేనేజ్ చేయాలి. ఏంటి నన్ను చూస్తున్నావు? నీ తప్పుని క్షమించమని ఇప్పుడు అత్తయ్యకి నేను నచ్చ చెప్పాలని కదా అలా చూస్తున్నావు? నేను చచ్చి నా పని చేయను. ఎందుకు తెలుసా? చేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా తను నా కుటుంబంలో మనిషే. నా అనుకున్న వాళ్ళకి ఎవ్వరైనా సరే ఆపద తల పెడితే వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. అత్తయ్య గారికి, మావయ్య గారికి, మరిది గారికి పిల్లలంటే ఎంత ప్రేమో ప్రాణమో నీకు తెలీదా? తెలిసి కూడా నువ్వింతకి తెగించావంటే నిన్నస్సలు క్షమించకూడదు. నిన్ను చంపినా పాపం లేదు, పాపం లేదు. అక్క, ఏటక్క ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంది? అసలు ఏం జరుగుంటుందంటే మాట్లాడుకో. మా ముందు మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు. పాపం శశి చిన్నపిల్లే, తనకి ప్రమాదం తలపెడతావా? తనని బోడించాలని చూస్తావా? ఎన్నాళ్ళు నిన్ను నా సొంత చెల్లెలిగా భావించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. వదినా, తను చేసిన తప్పుకి నువ్వెందుకు బాధపడతావు? అవసరం లేదు. ఇంకా నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకా చూస్తున్నావేంటి? అత్తయ్య గారు, మరిది గారు మంచివాళ్లు కాబట్టి నిన్నిలా ప్రాణాలతో వదిలేస్తున్నారు. మర్యాదగా వెళ్ళు. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? రేయష్, నా మనవరాలి ప్రాణాలతో చెలగాటమాడిన దాంతో ఇంకా మాటలేంట్రా? దాని మోహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.
దాన్ని మెడ పట్టుకొని బయటకు గంటేరా. మర్యాదగా వెళ్ళు. చెప్తుంటే నీకు వెళ్ళకండి. ఇదంతా నా ఊహ, నిజం కాదా? వీళ్ళిద్దరు అడ్డసొత్తా ఉంటారు. సింధు, సంధ్య నన్ను ఎగ్జామ్ కి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది చూడు. పిల్లలేంటి సంధ్య వంక అలా చూస్తున్నారు? కొంపదీసి నిజం చెప్పేస్తారా ఏంటి? అమ్మో, అలా జరగకూడదు. పిల్లలు ఇలా రండి. అది కాదమ్మా, ఉండు. పదండి, రమ్మని చెప్తున్నానా? రండి. అది కాదమ్మా, నేను చెప్పేది విను. సరే పద. చెల్లి, ఎందుకలా వణికిపోతున్నావు? నీ ఫేస్ అంతా చెమటలేంటి? ఏమైంది నీకు? సిసి బోర్డు ఎగ్జామ్ కి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేసి ఉండాను కదక్క. ఆ విషయం ఇప్పుడు సిసి అందరి ముందు చెప్పినట్టు, అందరూ నన్ను కొట్టినట్టు, తిట్టినట్టు, మెడపట్టి బయటకు గెంటేసినట్టు ఊహించుకొని ఉన్నాను. అందుకే అడ్డ అయిపోయి ఉంటాను. ఏం కాదు, అనవసరంగా భయపడకు. నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగదు. టెన్షన్ పడకు, కామ్గా ఉండు. శశి, సంధ్య ఆ రోజు నిన్ను ఓరల్ ఎగ్జామ్ కి వెళ్లకుండా ఆపిందనే కదా తనని కోపంగా చూస్తున్నావు? అవునమ్మా, ఆ విషయం నాన్నమ్మ వాళ్ళకి నేను చెప్పేద్దాం అనుకున్నాను. చెప్పేలోపే నువ్వు మమ్మల్ని రూమ్ లోకి తీసుకొచ్చేసావు. ఆ సంధ్య చాలా బ్యాడ్ అమ్మా. తన వల్లే కదా నీకు సీరియస్ అయ్యి నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావు. అందుకే నాకు ఆ సంధ్య అంటే కోపం, చిరాకు. ఆమె గురించి అందరికీ చెప్పేస్తానమ్మా. వద్దు శశి, సంధ్య గురించి ఎవరికీ చెప్పొద్దు. ఏ, ఎందుకు చెప్పొద్దు? నువ్వు చెప్పినా మీ నాన్న నానమ్మ నమ్మరు. శశి చెప్తుంది నిజమే కదమ్మా, ఎందుకు నమ్మరు? స్కూల్ దగ్గర మీరు మీ నానమ్మని తిట్టారు కదా, నేనే మీ చేత అలా తిట్టించాను అని మీ నానమ్మ నన్ను అందమ్మా. ఇప్పుడు కూడా శశి చేత కావాలని నేను సంధ్య గురించి అలా చెప్పించాను అని మీ నానమ్మ నాతో గొడవ పడుతుంది. అప్పుడు మీ బర్త్డే ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీ బర్త్డే ఫంక్షన్ ఎంతో కష్టపడి అరేంజ్ చేశాను. ఈ ఫంక్షన్లో మీరు ఎవ్వరి మనసు నొప్పించకూడదు. మీ నాన్న నేను కలిసిపోవాలన్నా, మన అందరం కలిసి ఉండాలన్నా మీరు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదు. నేను మీ నాన్న ఒకటవ్వాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి కదా. నేను చెప్పినట్టు వినాలి కదా. నువ్వు చెప్తే వింటామమ్మా. నీకోసం ఏమైనా చేస్తాం. అసలు నువ్వు నాన్న కలవడమేనమ్మా మాకు కావాలి. మనందరం కలిసి ఉంటామంటే అందుకు నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తామమ్మా. మా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు, నీకింక ఏ కష్టమూ ఉండకూడదమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము.
నా బుజ్జి ప్రాణాలు మీరు. నేను మీ నాన్న కలవడానికి నాకు మిగిలిన ఏకైక ఆధారం, అవకాశం, ఆశా దీపాలు మీ ఇద్దరే నాన్న. మీ వల్లే మళ్ళీ మీ నాన్న నాకు దగ్గర అవుతారు అన్న నమ్మకం నాకు వచ్చింది. మీరు లేకపోతే ఈ అమ్మ జీవితంలో సంతోషం అనేది ఉండదు. ఏడోకమ్మా. నువ్వేడుస్తే మాకు ఏడుపు వస్తుందమ్మా. బాధపడకండి అమ్మా, మనకంతా మంచి జరుగుతుంది, సరేనా? నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? గుర్తున్నాయమ్మా. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటామమ్మా. సరే, అందరూ కింద వెయిట్ చేస్తున్నారు, పదండి. పదండి. అత్తయ్య, ఏంటిది? మనల్ని ఇలా వదిలేసి సింధు పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఏదో పనుండే పిల్లల్ని సింధు లోపలికి తీసుకెళ్ళి ఉంటుంది మధు. లేదంటే ఊరికే ఎందుకు తీసుకెళ్తుంది చెప్పు? ఏమో, నాకైతే అలా అనిపించడం లేదు మావయ్య. అమ్మా, నాన్న షర్ట్ కూల్ డ్రింక్ పడి పాడైపోయింది. షర్ట్ చేంజ్ చేసి తీసుకురా. ఈ షర్ట్ నీకు గుర్తుందా? ఇది నీ హృదయం. నీ హృదయంలో ఉన్న నా హృదయం యష్.